డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి, కన్సల్టెంట్ అమ్మ హాస్పిటల్ అండ్ IVF. ఈరోజు మనము బ్రెస్ట్ ఫీడింగ్ మీద కొన్ని అపోహలు, మిత్స్ గురించి మాట్లాడుకుందాము. బేబీ బ్రెస్ట్ ఫీడ్ చేసినాక 2 hours దాకా పాలు అడగకూడదు అని చాలా మంది 2 hours దాకా ఏడ్చినా ఏదో ఒక రకంగా పాలు ఇప్పుడే ఇవ్వక్కర్లేదు, ఓవర్ ఫీడ్ అయిపోతుంది అన్నట్లుగా వెయిట్ చేస్తారు. బట్ 2 hours అనేది లిమిట్ ఏమీ కాదు. ఇట్ ఈస్ కాల్డ్ ఫీడింగ్ ఆన్ డిమాండ్. బేబీకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తల్లి పాలు ఇవ్వాల్సింది. ఇవి తినకూడదు, అవి తినకూడదు అని చాలా మంది రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. ఫైబర్ ఫుడ్ పెట్టకూడదు, ఆకుకూరలు పెట్టకూడదు, బేబీ మోషన్ పచ్చగా వెళ్తుంది ఆకుకూరలు పెడితే, ఫ్రూట్స్ తింటే మా బిడ్డకి జలుబు చేస్తుంది, అలా అపోహలతో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మిస్డైరెక్ట్ చేస్తుంటారు. అట్లాగే వాటర్ తక్కువ తాగితే కుట్లు ఆరుతాయి, ఒంటికి నీరు రాదు, ఇలాంటి అపోహలుతో చాలా తరాల పెద్దవాళ్ళు మిస్డైరెక్ట్ చేస్తుంటారు. వాస్తవానికి అడిక్వేట్ హైడ్రేషన్ ఉంటే పాలు ఉత్పత్తి బాగుంటుంది. అట్లాగే పోషకాహారం, ఉత్త అన్నంలో పొడి వేసి పెడుతుంటారు చాలా మంది. అట్లా కాకుండా కాయగూరలు, ఆకుకూరలు, పప్పు దినుసులు అన్ని పెడితే అన్ని హోల్ గ్రెయిన్, వీట్, చపాతీ, రైస్, ఓట్స్, మిల్లెట్స్, అండ్ దెన్ హై ప్రోటీన్ డైట్, పప్పు దినుసులు, నెక్స్ట్ ఫిష్, ఎగ్ అన్ని వాడితే పోషకమైన ఆహారం బిడ్డకి వెళ్తుంది. అట్లాగనే తినే ఆహారంలో ఎంతో కొంత ఫ్లేవర్ లైక్ గార్లిక్ అలాంటివి కొన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్ తినటం వల్ల ఆ ఫ్లేవర్ బ్రెస్ట్ మిల్క్ లో కొంత యాడ్ అయ్యి బేబీ పాలు వీనేటప్పుడు అంటే బయట ఫుడ్ అలవాటు చేసినప్పుడు వాళ్ళు అన్ని రుచులు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు పిల్లలు. తినకూడని ఆహార పదార్థాలంటూ ఏమీ ఉండవు. ఇంట్లో అందరూ ఏది తీసుకుంటారో అదే ఫుడ్ తీసుకోవచ్చు తల్లి కూడా. స్తన సైజు తక్కువగా ఉండటం వల్ల మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుందని అపోహపడుతుంటారు, భయపడుతుంటారు. వాస్తవానికి అదేం సంబంధం ఉండదు. సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది ఫ్యాట్ టిష్యూ యొక్క సైజు కంటెంట్ బట్టి ఉంటుంది, కానీ లోపల ఉన్న గ్లాండులర్ అండ్ డక్టల్ సిస్టమ్ అందరి స్త్రీలకి ఒకేలాగా ఉంటుంది. సో మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ నెవర్ రిలేటెడ్ టు ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్. ఏ సైజు ఉన్న వాళ్ళైనా అడిక్వేట్ గా, ఆల్మోస్ట్ ఆల్ మదర్స్, ప్రతి తల్లి కూడా సమభాగంలో బిడ్డకి సరిపడంత పాలు ఇస్తూ ఉంటుంది. అట్లాగనే పాలు ప్రొడక్షన్ అనేది బిడ్డ తాగుతున్న కొద్దిగా ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ ల్యాచ్ చేసినప్పుడు అంటే తల్లి రొమ్ము తీసుకున్నప్పుడు బిడ్డ ఆ స్టిమ్యులస్తో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలయ్యి పాలు ఉత్పత్తి అవుతుంటాయి. పిల్లలకి కావాల్సిన అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. ఏ ఫార్ములా ఫీడ్లో కానీ ఆర్టిఫిషియల్ ఫీడ్లో కానీ ఇంత సమతుల్యంలో అన్ని పోషక పదార్థాలు బిడ్డకెళ్ళవు. పైగా ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఉంటాయి. అంటే రోగ నిరోధక శక్తి పెంచే ఒక తత్వము బ్రెస్ట్ మిల్క్ లో మాత్రమే ఉంటుంది. సో ప్రతి తల్లి కూడాను తన బిడ్డకి 2 years వరకు పాలు ఇవ్వటము తనకి తన బిడ్డకి కూడా మంచిది. చాలా ఇన్ఫెక్షన్స్ నుంచి, డయేరియా నుంచి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి బేబీకి ప్రొటెక్షన్. అలాగే పాలిచ్చిన తల్లికి రొమ్ము క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది.